రానున్న రెండేళ్లు కాంగ్రెస్ పార్టీకి కీలకం కాబోతుందా? ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ వరుస సమావేశాలకు కారణాలేంటి? ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేల లిస్టును ఆయన విడుదల చేశారా? ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై రేవంత్ రియాక్షన్ ఎలా ఉంది? రానున్న రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డిసైడ్ చేశారా? సీఎం మాటలతో శాసనసభ్యుల తీరు ఎలా ఉండబోతుంది? ప్రజలకు చేరుతున్న కాంగ్రెస్ సంక్షేమం. ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. ప్రజలకు అందుబాటులో ఉండని కొందరు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ అలర్ట్. ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షలు. నియోజకవర్గాల్లో గ్రూప్ వారికి రేవంత్ చెక్. రానున్న రెండేళ్లు కీలకమని చెబుతున్న రేవంత్. గాయం ఎక్కడ ఉందో అక్కడే మందు వేయాలి, లేదంటే శరీరం మొత్తం పాకుతుంది. గాయం తగిలిన ప్రాంతం సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ కూడా చేయించాలి, లేదంటే ఏకంగా గాయమైన చేతిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వైద్య పరిభాష అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్కు ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నా, ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేస్తూ ఉన్నా డ్యామేజ్ అయ్యేది ఎమ్మెల్యేల వల్లనే అన్న మాట అప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం చివరకు ఎన్నికలు వచ్చేసరికి పార్టీ అధికారంలోకి దూరమయ్యే అవకాశం ఉంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఎమ్మెల్యేలు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగాల్సిందేనని సీఎల్పీ సమావేశంలో గట్టిగా హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండటాన్ని గుర్తించి వారితో సమావేశమై నియోజకవర్గాల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగటం ప్రారంభమైతే రెండేండ్లలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా మహబూబ్నగర్ జిల్లాతో ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమీక్షలను ప్రారంభించారు. సొంత పార్టీ, సొంత జిల్లా నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గురించి కూడా కూపీలాగారు. ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని సమావేశాలు నిర్వహించారు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గాల సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారా లేనిది కూడా తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక నియోజకవర్గానికి నిధుల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని, వాటిని ఏ పనులకు ఖర్చు చేశారంటూ కూడా ఎమ్మెల్యేలను సూటిగా ప్రశ్నిస్తున్నారు సీఎం. ఇక నియోజకవర్గాల్లో పార్టీలో అందరినీ కలుపుకొని వెళుతున్నారా లేదా అన్నది కూడా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సూటిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకొని వెళితేనే మరోసారి విజయం లభిస్తుందని, అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే తప్ప ప్రజలు మరోసారి దీవించరని కూడా కాస్త ఘాటుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాదయాత్రలు కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో చేపట్టి సమస్యలు గుర్తించి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా ఆదేశించారు. ఎమ్మెల్యేలకు తాను ఏం కావాలన్నా చేస్తానని, నిధుల విషయంలో ఆలోచన పెట్టుకోవద్దని, తనను నేరుగా కలిసి చెబితే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ చేస్తారని చెప్పి ఎమ్మెల్యేలు ఇకపై నియోజకవర్గాలకే పరిమితం కావాలని, ఈ రెండేండ్లు కీలకమని కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. వరుసగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవుతారని తెలిసింది. సో ఎక్కడ వీక్గా పార్టీ ఉందో గుర్తించి అక్కడ రేవంత్ సెటరైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే కనబడుతుంది. చూడాలి మరి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో.